హాయ్ విను. మనలో చాలామందికి ఏంటంటే ఫిట్‌గా ఉండాలి, ఎనర్జెటిక్‌గా ఉండాలి, స్లిమ్‌గా ఉండాలి. కొంతమందికి అయితే సిక్స్ ప్యాక్ ఉండాలి. బాడీని ఫిట్‌గా ఉంచాలని ఒక కోరిక అందరికీ ఉంటది. తప్పులేదు. చాలా మంచిది యాక్చువల్‌గా. మనం హెల్తీగా ఉంటే చాలా మంచిది. ఎప్పుడైతే హెల్తీగా ఉంటామో ఏ విధమైన రోగాలు లేకుండా చక్కగా, హ్యాపీగా, ఎనర్జెటిక్‌గా ఉంటాం. దీనికోసం మనం అనేక ప్రయోగాలు చేస్తూ ఉంటాం. మనం ఏం చేస్తాం, చాలామంది ఏం చేస్తాం అంటే జిమ్‌కెళ్ళాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో జిమ్ జాయిన్ అవుతాం. జాయిన్ అయిన వాళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ పెట్టండి. సో ఇప్పుడేంటంటే జిమ్ జాయిన్ అవుతారు కదా! జాయిన్ అయిపోయిన తర్వాత ఎన్నాళ్ళు మీరు కంటిన్యూ చేస్తారన్నది ఇక్కడ క్వెషన్ యాక్చువల్‌గా. చాలామంది ఏంటంటే ఆవేశంగా జాయిన్ అయిపోతారు. జాయిన్ అయిన తర్వాత ఒక 2 నెలలు వెళ్ళిన తర్వాత మీకు అనేక రీజన్స్ మీరే సాకులు చెప్పి మీరు దాన్ని స్టాప్ చేస్తారు. సో కొంతమంది చెప్పేది ఏంటంటే కొన్ని చెప్పగలను. జిమ్ ఫీజ్ చాలా ఎక్కువ ఉంది. జాయిన్ అయినప్పుడు ఇంత లేదు. తర్వాత ఎవ్రీ మంత్ దాన్ని పే చేయలేకపోతే దాన్ని బర్డెన్‌గా అవ్వింది. తర్వాత ఏమైంది, జిమ్‌కి వెళ్ళిన తర్వాత కొన్ని యాక్సెసరీస్ కొనమన్నారు. షూస్, ట్రాక్ ఇలాంటివి. అదొక బర్డెన్. తర్వాత జిమ్ ఇంటి దగ్గర నుంచి చాలా దూరం అయింది. తర్వాత డ్రాప్ చేసేవాళ్ళు లేరు. పిక్ చేసేవాళ్ళు లేరు. తర్వాత పిల్లలకి నాకు స్కెడ్యూల్ కుదరట్లేదు. పెద్దవాళ్ళని చూసుకోవాలి ఇంట్లో. అనేక ప్రాబ్లమ్స్ చెప్పి జిమ్‌ని స్టాప్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే 6 మంత్స్, 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ పే చేసుకుంటూ డ్రాప్ అయిన వాళ్ళు ఉంటారు. రకరకాల రీజన్స్, మనకు అనేక రీజన్స్‌తో దాన్ని స్టాప్ చేస్తాం. ఒక్కసారి మీరు ఆలోచించండి, నిజంగా జిమ్‌కి వెళ్ళటం అవసరమా కాదా అన్నది మీరు ప్రశ్నించుకోండి.